వెరీ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్ ఇది న్యూస్ పేపర్ జనశక్తి అండి? అవును. ఓకే ఓకే. మనీ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ సార్. ఆ? మీ పేరు తెలుసుకోవచ్చా అండి? చెప్పండి. నా పేరు మేరీ అండి. మేరియా? అవునండి. చెప్పండి చెప్పండి. ఆ, నా పేరు విఠల్ అండి. ఓకే ఓకే. ఎక్కడ ఉంటారు సార్? బాన్సడా. అవునా, ఓకే. నేను ఎంపైర్ ఆఫ్ ది ఉమెన్స్ వారియర్ సొసైటీ స్టేట్ ప్రెసిడెంట్ని సార్. ఓకే ఓకే. ఆ, అది ఏం విఠల్ గారా సార్? అవునవును. ఓకే ఓకే. ఎక్కడ బాన్స్వాడలో ఎక్కడ సార్ ఉండేది మీరు? బాన్సోడ్నే ఉంటాం మేము. అవునా, ఓకే. నేను కూడా బాన్స్వాడలోనే ఉంటాను సార్. చెప్పండి. అదే సార్, మరి పేపర్కి న్యూస్ రాశారు కదా సార్, అది అక్రమాలుగా ఏ పేపర్? కట్టారని చెప్పి. జనశక్తి సార్. జనశక్తిలో ఏమొచ్చింది? మీదే కదా సార్ అది? అవునవును. మ్యాటర్ ఆ, అదే సార్, అక్రమంగా ఇల్లు కడుతున్నారు, అవునవును. గ్రామ పంచాయతీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, అవునవును. ఆ తర్వాత అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి రాశారు కదా సార్. అవునవును. మరి ఉన్నాయి అని దానికి ఏమన్నా సార్ పేపర్స్? సార్ నాకు గృహలక్ష్మి శాంక్షన్ అయ్యింది, గిఫ్ట్ కింద ఇచ్చారని అంటున్నారు. మరి గిఫ్ట్ ఏమి ఇచ్చారు, ఎలా ఇచ్చారని నాకు మాత్రం అర్థం కాలేదండి. మరి పంచాయత్ సెక్రటరీ గిఫ్ట్ అని చెప్తుందట కదా. ఇప్పుడు నేను ఎవరు ఒక్కనే చెప్పింది కాదు, సార్? ప్రెస్ వాళ్ళు 4-5 పోయినా కానీ గిఫ్ట్ అని చెప్తుందట కదా. ఎవరు ఎవరు మేడం అవును. అవునా, సరే సార్. నేను ఉమ్. నేను పుట్టి పెరిగినంత ఇక్కడే సార్. లాస్ట్ టైం నేను మన వార్డ్ మెంబర్ కూడా నేను చేశాను. ఉమ్. ఆ? ఉమ్. అప్పటి నుంచి ఒక ప్లేస్ సంపాదించుకోలేని నేను ఎవరి ప్లేస్ మీద కూర్చున్నాను, ఎలా జరిగిందో ఆ వివరాలు కావాలి కదా సార్. మరి నేను అవునవునవును. ఆ, అట్లా అనమాట సార్. అది మాకు కూడా వివరాలు ఉంటే మాకు కూడా అదే అధికారులు కదా సార్, కరెక్ట్ కొద్దిగా. చెప్పాలి కదా. అవును సార్, అధికారులు కరెక్ట్ చెప్పాలి, చేసేవాళ్ళు చెప్పాలి. ఇలా తెలుసుకొని ఉంటే బాగుండేదని అనిపించింది. ఇంకా సరే సార్, నేను ఇప్పుడు మంచిగా అయితే రాశారు సార్. ఇప్పుడు అందరు ప్రెస్ వాళ్ళకైతే తెలుసు కదా. ఇప్పుడు కాదు సార్, నేను ఇప్పుడు అది ఈ రోజు కడుతున్నది కాదు నేను. అవును. 1 year అయిపోయింది. గృహలక్ష్మి శాంక్షన్ అయిపోయింది. గృహలక్ష్మి ఎప్పుడు కేసీఆర్ గారి పీరియడ్లో శాంక్షన్ అయింది. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుందండి. అవును. మరి అప్పటి నుంచి ఎందుకు ఆపలేకపోయినారు వీళ్ళందరూ కదా కదండి. మనం ఇప్పుడు నేను ఏమైనా రాంగా మాట్లాడుతున్నాను సార్? కరెక్టే మాట్లాడుతున్నారు. కరెక్టే మేడం. ఇప్పుడు అన్ని పేపర్లో తెలుస్తున్నది, అందరు విలేకరులో తెలుస్తున్నది. అదే సార్, ఇప్పుడు మనకి కలం ఉంది కదా. అదే సార్, చెప్పాలంటే నేను అందరికీ ఎలా చెప్తాను సార్? అందరికి ఇప్పుడు అంతమంది కడుతున్నా ఎవరికి అబ్జెక్షన్ చేయండి, నాకు మాత్రం ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? చేస్తున్నారంటే ఏదైనా ఫాల్ట్ ఉంటే చేస్తారు, అట్టిగా అయితే చేయరు మేడం. ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక్కటి లొసుగుంటే ఇప్పుడు లొసుగు ఎవరి మీద సార్? ఇప్పుడు నేను చెప్తున్నా కదా సార్, ఆల్రెడీ మేడం గారు చెప్పలేరా ఎవరికి నాకు గృహలక్ష్మి శాంక్షన్ అని చెప్పారంట కదా. మేడం గారు కూడా అడిగా నేను. ఏమన్నా నేను అడిగాను, మేడం గారు మరి మీరు చెప్పలేదా గృహలక్ష్మి నాకు శాంక్షన్ అయింది కదండి అని అడిగాను. చెప్పానని అంటున్నారు. అయినా కూడా మళ్ళీ గృహలక్ష్మి శాంక్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు అలాగా రాస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు పర్మిషన్ అయితే ఉండాలి కదా మేడం. ఉన్నాయా లేవా మరి? పర్మిషన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, తీసుకుంటాను, చెప్తాను సార్. అంటే మేము అట్లా కరెక్ట్ ఉంటే మేమే తప్పు రాసినామని మేమే ఒప్పుకుంటాం కదా. వస్తే వచ్చుండొచ్చు అధికారులకు, మేమే తప్పు ఒప్పుకుంటాం కదా. మీ కరెక్ట్ ఉంటే మాకేం అవసరం? మీ తప్పు లేదని మాకు కొద్దిగా తెలిసింది కదా. ఇప్పుడు గృహలక్ష్మి శాంక్షన్ అయింది కదా సార్, అది కాదా పేపరు? గృహలక్ష్మి శాంక్షన్ అయినచ్చు మేడం. మీకైతే ఇప్పుడు అది సార్ ఇగో ఒకటి సార్, అక్కడ ఆల్మోస్ట్ అన్ని నోటరీ ప్లేస్లు సార్, అన్ని పట్టా భూములు నోటరీ ప్లేస్లు. అసలు అవి పోచారం గారు ఎప్పుడో ఇచ్చారు, ఇప్పుడైతే ఒకటి సార్. అండ్ పోచారం గారు కూడా ఏమన్నారంటే, మీకు ఎక్కడైనా ప్లేస్ ఉంటే కట్టుకోండి అమ్మా, నేనున్నాను కదని ఎప్పుడో మాట ఇచ్చిన మాట ఇది. ఇప్పుడు ఈ మాట అన్నారా లేదా మీరు నాకు చెప్పండి. మీరు ఉన్నారు కదా, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్ ఇందులో? 10 years అయింది కానీ. 10 years సార్, మీరు నాకు చాలా ఎక్స్పీరియన్స్ సార్ మీరు. నేను లాస్ట్ మొన్న రాజకీయంలోకి మొన్న వాడి మీద ఏదో నాకు ఇష్టం లేకుండా చేశాను కానీ అలాంటప్పుడు నాకు ఎవరు ఇవ్వకుండా నేను అలా కూర్చుంటే వీళ్ళు ఇన్ని రోజులు ఏం చేశారు సార్? అవునా కదా? ఒకటి మనకి అడుగుదాం. ఎన్ని రోజులు చేయకుండా నీవు ఇప్పుడు బాధపడుతుంటే ఏం కాదు మేడం. బాధపడ లేకపోతేనే కొందరికి తెలుస్తాయి అంతే. మీరు కరెక్ట్ ఉన్నాయా మరి అన్ని? సార్ ఇప్పుడు ఎవరు ఏమి సర్పంచ్కి అధికారాలు ఉంటాయా ఉండయా నాకు చెప్పండి. హక్కులు సర్పంచ్కి ఉండే హక్కులు ఏంటో నాకు చెప్పండి కొద్దిగా ప్లీజ్. నేను తెలుసుకుంటాను, తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు మేడం
సార్ ఇప్పుడు లేదు కదా, నాకు ఈ రోజు ఇవ్వాలి కదా సార్, మరి ఈ రోజు ఇచ్చారా? సర్పంచ్ లేకున్నా రికార్డుకి అయితే ఉండాలి కదా మేడం, రికార్డుకు ఉన్నాయా? సార్ ఒకటి సర్పంచ్ గారు ఇచ్చారు, అందరు తెలిసే జరిగింది, ఎవరేం కళ్ళు మూసుకొని లేదు, జనాలు చుట్టుపక్కల అంతా చూడకుండా అయితే లేరు కదా సార్ ఇన్ని రోజులు. అవునా కదా, ఒక మాట సార్ నేను అడిగేది, అక్కడ ఆల్మోస్ట్ చాలా మందికి లేవు హౌస్ నెంబర్లు ఇప్పుడు. కాసిం ఏమన్నాడు మేడం? ఆయన కూడా రాసిండు కదా కాసిం. అదే ఆయన అయితే మా ఇంటి ముందు, ఆయన మాకు బాగా తెలిసిన వ్యక్తి, వాళ్ళ వైఫ్ నేను డాక్టర్ గ్రూప్లో కూడా ఉన్నాము, సేమ్ గ్రూప్లో. అయినా కూడా ఆయన వేసాడంటే నాకు తెలుసు ఆయన ఎందుకు వేసాడు ఏంటనేది నేను కనుక్కుంటా, ఆయనకి వెళ్ళి డైరెక్ట్ కనుక్కుంటాను. నేను ప్రజెంట్ ఇక్కడ బాన్స్వాడలో ఉన్నాను. సరే మాట్లాడతాను, ఏం కావాలి నేను అడుగుతానులేండి. ఏం లేదు, మీతో బాధతో పట్టుంటే ఏం కాదు. సార్ నేను ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నాను సార్, ఉమెన్స్ వారియర్ సోషల్ ఎంపవర్ ఆఫ్ ది ఉమెన్స్ వారియర్ సొసైటీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అంతకుముందు మాది సంక్షేమ సమితి స్టేట్ ప్రెసిడెంట్గా 2 రిజిస్టర్ అయిన కంపెనీస్ ఉన్నాయి సార్ నాది, ఆర్గనైజేషన్స్, కంపెనీస్ కాదు సారీ. నేను ఉమెన్స్కి ఎలా డెవలప్ చేయాలని మొన్న ఉమెన్స్ డే కన్నా బిఫోర్, ఇది రీసెంట్గా రిజిస్టర్ అయింది లాస్ట్ ఇయర్, 3 yearsగా ఫాలోఅప్ చేస్తూ మొన్న రిజిస్టర్ చేయించాము ఎంపవర్ ఆఫ్ ది ఉమెన్స్ వారియర్ సొసైటీ. ఉమెన్స్ డెవలప్మెంట్ కోసము, వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ కోసము మేము ఏం చేయాలి, వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి ముందుకని మేము ఈ పనులలో ఉంటే మాకు ఆ మాత్రం బాధ్యత తెలియదా, లేకుంటే అన్ఎడ్యుకేటెడ్ లాగా బిహేవ్ చేస్తుందమ్మా? పట్టుకునే వాళ్ళకి పట్టుకోవాలి సార్ ఎవరైనా కానీ, ఇలా ఆడమే మీద దూసుకు రావడము అది కరెక్ట్ కాదు, కళ ముందు కదా అని చెప్పేసి. ఇప్పుడు మీరు అక్రమంగా కడితేనే కదా అది బయటకు వచ్చింది. అక్రమంగా అంటే సార్, అక్రమంగా దేనికంటారు సార్? నేను రోడ్డు ప్లేస్ లో కట్టినానా అక్రమంగా అనడానికి? లేఅవుట్లో లేదా, అది గ్రామ పంచాయతీలో లేదా, గుట్ట మీద ఉందా, ఎక్కడ ఉంది అది? పట్ట అయితే ఇప్పుడు అందరికి ఇచ్చింది కదా మేడం, మీకు కూడా ఇవ్వచ్చు కదా పట్ట, ఉండొచ్చు సార్. ఇప్పుడు పట్ట ఇచ్చిన వాళ్ళు కూడా ప్లేస్ లేవు, దానికి ఏం చెప్తారు ఇప్పుడు? లేవా? లేవు, పట్ట ఇచ్చిన వాళ్ళు కూడా లేవు. అవును మరి ఇష్టం అది, దాని సంగతి మీకు కంప్లీట్ తెలియదు సార్. ఆయన కాసిం గారు వచ్చేసి అక్కడ వాళ్ళ ఊర్లో పొలాలు అమ్మేసుకొని ఇక్కడ కొనుక్కొని ఉంటున్నాడేమో కానీ పుట్టి పెరిగిందంతా నేను ఇక్కడే సార్, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే అంతా తెలుసు కదా. అదే అంటున్నా కదా సార్, నేను రేపు వెళ్తాను వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఇక వెళ్ళి తెలుసుకుంటాను నేను కూడా, ఏం లెక్కలో ఏంటో తెలుసుకుంటాను నేను కూడా. సారీ సార్ ఇలా మాట్లాడినాను, ఏమనుకోకండి. నేను కూడా నాకు చాలా బాధ కలిగింది, ఎందుకంటే మా నాన్న ఏంటి మేమేంటి మేము ఎలా వచ్చామనేది తెలిసి కూడా ఆ సార్ అలా రాసినందుకు చాలా బాధేసింది. ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందే నేను రెంట్ పే చేస్తున్నాను, ఇంకా వాళ్ళ ఇంటి ముందే ఉన్నాను. అసలు ఆయన గురించి తీస్తే నాకు ముక్కలు చదువుతాడు న్యూస్, తెలుగును మొత్తం ముక్కలు. వద్దులేండి ఇవన్నీ, నేను ఒక ప్లేస్ గురించి ఒక పర్సన్ గురించి ఇంకో పర్సన్కి నేను చెప్పడం కరెక్ట్ కాదేమో కానీ వాళ్ళ మాటలు వాళ్ళ హక్కుల వాళ్ళ వరకు ఉండని నాకు ఉన్నాయండి, నేను తేల్చుకుంటాను రేపు మార్నింగ్ వెళ్ళి. ఓకే. థ్యాంక్ యూ.